హైడ్‌లో ఉండకండి ఫ్రెండ్స్. లైవ్‌లో ఉన్నవాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి. చాలా బాగున్నాయండి మీ వీడియోస్ సూపర్ అంటున్నారు పద్మావతి సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. మీ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి సిస్టర్. మీరు కూడా మంచిగా వీడియోస్ చేయండి. లైవ్ ఏమైందో చెక్ చేయండి. లైవ్ కూడా చేయండి, ఇంకా బాగుంటుంది. 2 మెంబర్స్ ఉన్నారు లైవ్‌లో. హైడ్‌లో ఉండకండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ విలువైంది. దానివల్ల నాకైతే ఉపయోగం ఉంటుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. త్రీ మెంబర్స్ వాచ్ చేస్తున్నారు. హైడ్‌లో ఉండకండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. ఇలా ఖాళీగా కూర్చోవాలంటే కూడా బోర్ వస్తుంది కదా. మీరు కామెంట్స్ చేస్తుంటే ఏదో ఒకటి చదువుతూ కొంచెం అట్లా టైంపాస్గా ఉంటుంది. ఇలా ఖాళీగా కూర్చొని ఫోన్ చూస్తూ ఉండాలంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. ఈ టైంలో కొన్ని వీడియోస్ ఏమైనా చేసుకోవడం వల్ల కూడా కొంచెం ప్రాసెస్ అవుతూ ఉంటుంది. 4 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు. ప్లీజ్ హైడ్‌లో ఉండకండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. కామెంట్ ప్లీజ్. లక్ష్మి గారు ఖాళీగా కూర్చోవడం ఎందుకు, పాట పాడండి లేదంటే కథ చెప్పండి అంటున్నారు సత్యబాయ్ గారు. అవునా, కథ అంటే ఇలా ఓన్గా తొందరగా చెప్పేయడానికి కథ స్టోరీ ముందు మనం ప్రిపేర్ అవ్వాలి కదా. ఏదైనా బుక్ అయినా ఉండాలి, లేకపోతే ఒక స్టోరీ చెప్పాలంటే ఇలా చెప్పడం అయితే కొంచెం కష్టం. ఎందుకంటే అక్కడ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్ళని పలకరిస్తూ ఉండాలి కదా, కొంచెం కష్టం అవుతుంది. టిఫిన్ చేశారా సత్యబాయ్ గారు? పాటలు పాడడం అయితే నాకు అంత బాగా రాదండి. నేను పాట పాడితే మళ్ళీ మీరు లైవ్కి రారు. 3 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు. హైడ్‌లో ఉండకండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లక్ష్మి గారు టిఫిన్ పొద్దునే అయిపోయింది, భోజనం 2ంటికి చేస్తా అంటున్నారు. అవునా, ఏం చేస్తూ ఉంటారు సత్యబాయ్ గారు? 4 మెంబర్స్ వాచ్ చేస్తున్నారు. హైడ్‌లో ఉండకండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పద్మావతి సిస్టర్